ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు, అలాగే కన్యారాశివారు అదృష్టాన్ని పొందబోయే ఈ సమయంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, అలాగే మీరు మరో 2 రోజుల్లో ఎటువంటి శుభవార్త వింటారు అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుందండి, కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క అంశము కూడా మీకు సంబంధించినది, చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యారాశివారుంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనేలొచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. కన్యారాశివారంటే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది వారి స్వతంత్ర భావన, విభిన్న ఆలోచనా విధానం. కాని నిజానికి వీరి వ్యక్తిత్వంలో చాలా లోతైన, చాలామందికి తెలియని ఆసక్తికరమైన కోణాలుంటాయి. బయటకు కనిపించే స్వభావం కంటే లోపల వీరు పూర్తిగా భిన్నంగా ఉంటారు. వీరి ఆలోచనలు సాధారణంగా ఇతరుల కంటే చాలా ముందుంటాయి. అందుకే చాలాసార్లు వీరిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. కానీ ఒకసారి వీరి మనసు లోపలికి వెళ్లగలిగితే వారు ఎంత ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగినవారో తెలుస్తుంది. కన్యారాశివారికి స్వేచ్ఛ అంటే చాలా ప్రాణం. వీరు ఎలాంటి బంధనాలను ఇష్టపడరు. కాని దీనర్థం వారు సంబంధాలను విలువ చేయరని కాదు. అసలు విషయానికొస్తే వీరు సంబంధాలను చాలా గౌరవిస్తారు, కాని తమ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవడానికి సిద్ధంగా ఉండరు. ఒకరిని ప్రేమించినా వారిపై పూర్తిగా ఆధారపడడం వీరికి నచ్చదు. తమదైన స్పేస్ ఉండాలని వీరు భావిస్తారు. ఈ కారణంగా కొందరికి వీరు దూరంగా ఉన్నట్టుగా అనిపించవచ్చు, కానీ నిజానికి అది వారి సహజ స్వభావం. వీరు చాలా సృజనాత్మకమైన ఆలోచనలు కలిగినవారు. సాధారణంగా ఇతరులు ఆలోచించని విషయాలను వీరు చాలా సులభంగా ఆలోచించగలరు. ఈ కారణంగా వీరు కొత్త ఆవిష్కరణలు చేయగలరు, కొత్త మార్గాలను సృష్టించగలరు. వీరి మెదడు ఎప్పుడూ కొత్త ఐడియాలతో నిండిపోయి ఉంటుంది. కాని ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరు తమ ఆలోచనలను అందరికీ చెప్పరు. కొంతమందికి మాత్రమే తమ నిజమైన ఆలోచనలను పంచుకుంటారు. కన్యారాశివారు చాలా భావోద్వేగపూరితులు, కాని బయటకు అది ఎక్కువగా చూపించరు. వీరు తమ భావాలను లోపలే దాచుకుంటారు. బయటకు చాలా కూల్గా, లాజికల్గా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసుంటుంది. ఎవరో తమను బాధపెట్టినప్పుడు వెంటనే స్పందించకుండా లోపలే బాధను మోస్తారు. కాని ఒకసారి ఆ బాధ ఎక్కువైతే ఒక్కసారిగా దూరమవుతారు. ఇది చాలామందికి అర్థం కాని విషయం. ఇంకో ఆసక్తికరమైన లక్షణమేమిటంటే వీరు చాలా మంచి పరిశీలకులు. ఇతరుల ప్రవర్తనను, మాటలను, చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తారు. ఈ గుణం వల్ల వారు ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నారో సులభంగా గుర్తించగలరు. కాని ఈ విషయం వారు బయటకు చెప్పరు. అందుకే కొందరికి వీరు మౌనంగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. కన్యారాశివారికి స్నేహం అంటే చాలా విలువ. కాని వీరు చాలా సెలెక్టివ్గా ఫ్రెండ్స్ని ఎంచుకుంటారు. ఒకసారి ఎవరికైనా దగ్గరైతే వారికి చాలా నిజాయితీగా ఉంటారు. కాని ఎవరో తమ నమ్మకాన్ని ద్రోహం చేస్తే మళ్లీ వారిని జీవితంలోకి అనుమతించరు. క్షమించగలిగినా మళ్లీ అదే బంధాన్ని కొనసాగించరు. ఇది వారి బలమైన సూత్రాలలో ఒకటి. వీరు సాధారణంగా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటారు. ఇతరుల కోసం ఏదైనా చేయడం వీరికి సంతృప్తినిస్తుంది. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వారు చేసిన మంచి పనులను ప్రదర్శించరు. చాలా నిశ్శబ్దంగా తమ పని చేసుకుంటూ ఉంటారు. ఈ కారణంగా చాలామందికి వారి గొప్పతనం తెలియదు. కన్యారాశివారు చాలా స్వతంత్రంగా ఆలోచించేవారు. కాబట్టి వీరిని నియంత్రించడానికి ప్రయత్నిస్తే వారు దూరమవుతారు. వీరికి ఆదేశాలు ఇవ్వడం కంటే సూచనలు ఇవ్వడం మంచిది. ఎందుకంటే వారు తమ నిర్ణయాలను తాము తీసుకోవడానికే ఇష్టపడతారు. ఈ స్వభావం వల్ల వీరు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరి మరో ప్రత్యేక లక్షణమేమిటంటే వీరు ఎప్పుడూ తమను తాము మెరుగుపరుచుకోవాలని కోరుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త అనుభవాలను పొందడం వీరికి చాలా ఇష్టం. జీవితాన్ని ఒక ప్రయాణంలా చూస్తారు. ప్రతి అనుభవం నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. కన్యారాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. కాని కొన్నిసార్లు వారి నిజాయితీ ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. వారు అబద్ధం చెప్పడం ఇష్టపడరు. ఎవరైనా తప్పు చేస్తే అది స్పష్టంగా చెప్తారు. కాబట్టి కొందరికి వారు రూడ్గా అనిపించవచ్చు, కాని వారి ఉద్దేశం ఎప్పుడూ మంచిదే. ప్రేమ విషయంలో వీరు కొంచెం భిన్నంగా ఉంటారు. వీరు చాలా లోతుగా ప్రేమిస్తారు, కాని అది బయటకు ఎక్కువగా చూపించరు. తమ ప్రేమను మాటల కంటే పనులతో చూపించడానికి ఇష్టపడతారు. ఒకసారి ఎవరికైనా పూర్తిగా అంకితమైతే వారిని ఎప్పటికీ వదిలిపెట్టరు. కాని తమ స్వేచ్ఛను కాపాడుకుంటూనే ప్రేమను కొనసాగిస్తారు. మొత్తానికి కన్యారాశివారు ఒక మిస్టరీ లాంటివారు.
బయటకు కనిపించే వారి వ్యక్తిత్వం ఒకటైతే లోపల ఉన్నది పూర్తిగా వేరే ప్రపంచం. వీరిని అర్థం చేసుకోవడానికి సమయం, సహనం అవసరం. కానీ ఒకసారి వీరి మనసు గెలుచుకుంటే వారు జీవితాంతం మీతో నిలబడే వ్యక్తులు. వారి ప్రత్యేకత, వారి ఆలోచనలు, వారి నిజాయితీ ఇవన్నీ కలిపి వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు కన్యారాశివారైతే జై శ్రీరామని కామెంట్ చేయడం మర్చిపోకండి. కన్యారాశివారికి రాబోయే 2 రోజులు చాలా ప్రత్యేకమైన సమయమని చెప్పవచ్చు. ఈ సమయంలో వారు ఎలా ప్రవర్తిస్తారో, ఏ విధంగా ఆలోచిస్తారో దానిపైనే వారి అదృష్టం చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వారు ప్రశాంతంగా, సమతుల్యంగా ఉండడం చాలా అవసరం. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించడం, ఆవేశపడడం వంటివి తగ్గిస్తే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మనసు స్థిరంగా ఉంటే తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. ఆ నిర్ణయాలే తర్వాత మంచి ఫలితాలనిస్తాయి. ఈ సమయంలో కన్యారాశివారు తమలో ఉన్న సహజమైన సృజనాత్మకతను బయటకు తీసుకురావాలి. కొత్త ఆలోచనలు వస్తే వాటిని అణిచివేయకుండా వాటిపై కొంచెం దృష్టి పెట్టాలి. చిన్న ఐడియా అయినా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తే అది పెద్ద అవకాశంగా మారే అవకాశం ఉంది. చాలాసార్లు మనకు వచ్చిన ఆలోచనలను నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఈ 2 రోజుల్లో అలాంటి నిర్లక్ష్యం చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే అదృష్టం చాలాసార్లు కొత్త ఆలోచనల రూపంలోనే మన ముందుకు వస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సమయంలో ఇతరులతో మాట్లాడే తీరు చాలా ప్రభావం చూపుతుంది. కన్యారాశివారు సహజంగా నిజాయితీగా మాట్లాడతారు. కానీ ఈ 2 రోజుల్లో మాటలలో కొంచెం మృదుత్వం ఉండాలి. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే దాన్ని వదులుకోకూడదు. చిన్న సహాయం చేసినా అది తిరిగి పెద్ద ప్రయోజనంగా మారవచ్చు. మనమిచ్చే సహాయం మనకు మరొక రూపంలో తిరిగి వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో గతం గురించి ఎక్కువగా ఆలోచించడం మానుకోవడం మంచిది. గతంలో జరిగిన తప్పులు, బాధలు గుర్తు చేసుకుంటూ ఉంటే మనసు నెగిటివ్గా మారుతుంది. అదృష్టం కలిసివచ్చే సమయంలో మనసు పాజిటివ్గా ఉండడం చాలా అవసరం. అందుకే ఈ 2 రోజుల్లో భవిష్యత్తుపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి. కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కన్యారాశివారు ఈ సమయంలో తమపై నమ్మకం పెంచుకోవాలి. కొన్నిసార్లు మనపై సందేహాలు వస్తాయి. కానీ ఈ 2 రోజుల్లో అలాంటి సందేహాలకు చోటివ్వకూడదు. ఏ పని మొదలుపెట్టినా ధైర్యంగా చెయ్యాలి. చిన్న చిన్న రిస్కులు తీసుకోవడానికి వెనుకాడకూడదు. ఎందుకంటే ఈ సమయంలో తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సమయంలో సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. పనులను వాయిదా వేయడం తగ్గించి చేయాల్సిన పనులను వెంటనే పూర్తి చేయడం మంచిది. ఆలస్యం చేయడం వల్ల వచ్చే అవకాశాలు చేజారిపోవచ్చు. కాబట్టి ప్రతి పనిని ప్రాధాన్యతతో తీసుకొని పూర్తి చేస్తే అదృష్టం మరింతగా సహకరిస్తుంది. అంతేకాకుండా ఈ 2 రోజుల్లో కన్యారాశివారు తమ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం మంచిది. పాజిటివ్ ఆలోచనలు కలిగిన వారితో ఉంటే మనలో కూడా మంచి ఆలోచనలు పెరుగుతాయి. నెగటివ్ వ్యక్తులను కొంతవరకు దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే వారి ప్రభావం మన నిర్ణయాలపై పడే అవకాశముంది. మొత్తానికి ఈ 2 రోజుల్లో కన్యారాశివారు ప్రశాంతత, పాజిటివ్ ఆలోచనలు, ధైర్యం, సహాయం చేసే మనసు ఇవన్నీ కలిగి ఉంటే అదృష్టం సహజంగా వారివైపు వస్తుంది. చిన్న చిన్న మార్పులు చేసినా పెద్ద ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వారు కోరుకున్న విజయాన్ని సులభంగా అందుకోవచ్చు. వీడియో పూర్తిగా అర్థమవ్వాలి అంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి. కన్యారాశివారికి రాబోయే 2 రోజులు చాలా ఆశాజనకంగా మారబోతున్నాయి. ఈ కాలంలో వారి జీవితంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటూ అవే తర్వాత పెద్ద సంతోషాలకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వారు వినబోయే శుభవార్తలు వారి మనసుకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా భవిష్యత్తుపై నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి. ఈ 2 రోజులు సాధారణంగా అనిపించినా లోతుగా చూస్తే ఇదొక కొత్త ప్రారంభానికి సంకేతంగా భావించవచ్చు. కన్యారాశివారి సహజమైన ఆలోచనా విధానం, సహనం మరియు పట్టుదల ఈ సమయంలో ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. మొదటగా వారు వినబోయే ఒక శుభవార్త వారి పనికి లేదా ఉద్యోగానికి సంబంధించినదిగా ఉండే అవకాశముంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం, ఒక ఆమోదం లేదా ఒక గుర్తింపు ఈ సమయంలో వారికి చేరుతుంది. ఇది ప్రమోషన్ రూపంలో కావచ్చు, లేకపోతే కొత్త అవకాశంగా రావచ్చు. కొందరికి కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలు ఇవ్వబడే అవకాశముంది. ఈ వార్త విన్నప్పుడు వారికి తమ కష్టానికి తగిన ఫలితం వచ్చిందనే భావన కలుగుతుంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి మరింత ముందుకు వెళ్లడానికి ప్రేరణ ఇస్తుంది. రెండవ శుభవార్త ఆర్థిక విషయాలకు సంబంధించినదిగా ఉండే అవకాశముంది. అనుకోకుండా ఒక డబ్బు రావడం లేదా గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి పొందడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కొందరికి కొత్త ఆదాయ వనరులు తెరుచుకునే అవకాశం కూడా ఉంది.
ఇది పెద్ద మొత్తంలో కాకపోయినా సమయానికి వచ్చిన సహాయంలాగా అనిపిస్తుంది. ఈ చిన్న ఆర్థిక ఉపశమనం వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది మరియు భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించడానికి సహాయపడుతుంది. మూడవ శుభవార్త కుటుంబానికి సంబంధించినదిగా ఉండే అవకాశముంది. ఇంట్లో సంతోషకరమైన సంఘటన లేదా కుటుంబ సభ్యుల నుంచి మంచి సమాచారం రావచ్చు. చాలా రోజులుగా ఉన్న ఒక సమస్య పరిష్కారమవడం లేదా కుటుంబంలో ఒక శుభకార్యం గురించి వార్త వినడం జరుగుతుంది. ఈ వార్త వారి హృదయానికి చాలా ఆనందాన్నిస్తుంది. కుటుంబంతో బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో వారు తమ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపాలనే భావన కలుగుతుంది. నాల్గవ శుభవార్త వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించినదిగా ఉంటుంది. వారు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక విషయం చివరకు సానుకూల ఫలితాన్నిస్తుంది. ఇది చదువు, నైపుణ్యం లేదా వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించినదిగా ఉండవచ్చు. ఒక పరీక్షలో విజయం లేదా ఒక నైపుణ్యాన్ని గుర్తించే అవకాశం రావచ్చు. ఈ వార్త వారికి తమపై నమ్మకాన్ని మరింత పెంచుతుంది. నేను చేయగలను అనే భావన బలపడుతుంది. ఐదవ శుభవార్త స్నేహితులు లేదా పరిచయాల ద్వారా వచ్చే అవకాశముంది. ఒక మంచి అవకాశం, ఒక ఆహ్వానం లేదా ఒక సహాయం రూపంలో ఈ శుభవార్త ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్యక్తితో కలవడం లేదా ఒక కొత్త పరిచయం ఏర్పడడం కూడా ఇందులో భాగం కావచ్చు. ఈ పరిచయాలు భవిష్యత్తులో వారికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వచ్చిన ప్రతి కొత్త సంబంధాన్ని విలువగా భావించడం మంచిది. ఈ 5 శుభవార్తలు చిన్నవిగా అనిపించినా ఇవి కలిసి కన్యారాశివారి జీవితంలో ఒక పెద్ద మార్పుకు దారితీస్తాయి. ఈ సమయంలో వారు పాజిటివ్గా ఉండడం, వచ్చిన అవకాశాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అదృష్టం మన ముందు ఉన్నప్పుడు దాన్ని గుర్తించి ఉపయోగించగలిగితేనే అది నిజమైన విజయంగా మారుతుంది. ఈ 2 రోజులు వారికి ఒక సంకేతంలా ఉంటాయి. ముందు మంచి రోజులు వస్తున్నాయి అనే సంకేతం. మొత్తానికి కన్యారాశివారు ఈ సమయంలో వినబోయే శుభవార్తలు వారి జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే శక్తిని కలిగి ఉంటాయి. వారు ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద విజయాలను సాధించగలరు. ఈ 2 రోజులు వారి జీవితంలో చిన్న కానీ ముఖ్యమైన మలుపుగా నిలుస్తాయి. కన్యారాశివారు సహజంగా లోతైన ఆలోచనలు చేసేవారు, కాని తమ భావాలను బయటకు వ్యక్తం చేయడంలో కొంత వెనుకంజ వేస్తారు. ముఖ్యంగా సంతోషం వచ్చినప్పుడు కూడా దాన్ని అంతగా బయటకు చూపించకుండా తమలోనే దాచుకోవడం వీరి స్వభావంలో ఒక భాగం. అయితే జీవితం నిజంగా అందంగా మారాలంటే ఆ సంతోషాన్ని సరైన వ్యక్తులతో పంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సంతోషం ఒంటరిగా అనుభవించినప్పుడు ఒక స్థాయిలోనే ఉంటుంది, కానీ మనసుకు దగ్గరైన వారితో పంచుకున్నప్పుడు అది మరింత పెరుగుతుంది. కాబట్టి కన్యారాశివారు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా కానీ సమతుల్యంగా ఉండాలి. మొదటగా తమ సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరిని ఎంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కన్యారాశివారు చాలా మంచి పరిశీలకులు కాబట్టి తమ చుట్టూ ఉన్నవారి నిజ స్వభావాన్ని అర్థం చేసుకోవడం వీరికి పెద్ద సమస్య కాదు. ఎవరు మనస్ఫూర్తిగా ఆనందపడతారు, ఎవరు కేవలం నటిస్తారు అన్నది వీరు గమనించగలరు. నిజంగా మన విజయాన్ని చూసి ఆనందపడేవారు సాధారణంగా మన కష్టకాలంలో కూడా మనతో ఉంటారు. అలాంటి వారితో సంతోషాన్ని పంచుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. అందుకే ముందుగా మనకు ఎవరిపై నమ్మకముందో, ఎవరితో మనం సురక్షితంగా అనిపిస్తామో తెలుసుకోవాలి. కన్యారాశివారు తమ సంతోషాన్ని పంచుకునే విధానం కూడా చాలా ముఖ్యం. చాలా పెద్దగా ప్రచారం చేయడం, అందరికీ చెప్పడం కన్నా కొద్దిమంది నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే పంచుకోవడం మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన మంచిని కోరుకోవచ్చు. కొందరు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల అసూయతో ఉండే అవకాశముంది. కాబట్టి కన్యారాశివారు తమ సంతోషాన్ని ఒక విలువైన వస్తువులా భావించి దాన్ని ఎవరితో పంచుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే నమ్మకానికి అర్హత పొందే వ్యక్తులను గుర్తించడం. సాధారణంగా నిజమైన వ్యక్తులు మనతో మాట్లాడే విధానంలో, ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తారు. వారు మనకు అవసరమున్నప్పుడు సహాయం చేస్తారు, మన విజయాలను చూసి నిజంగా ఆనందపడతారు. మనకు తప్పు ఉన్నా కూడా ప్రేమతో చెబుతారు. అలాంటి వ్యక్తులు మన జీవితంలో చాలా విలువైనవారు. కన్యారాశివారు ఇలాంటి వ్యక్తులను గుర్తించి వారితో తమ సంతోషాన్ని పంచుకుంటే అది వారికి మరింత ఆనందాన్నిస్తుంది. ఇక ఎవరిని నమ్మకూడదో కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. ఎప్పుడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు, మన విషయాలను బయటకు చెప్పే అలవాటు ఉన్నవారు లేదా మన విజయాన్ని చూసి అసహనం చూపించేవారు, వీరిని కొంత దూరంగా ఉంచడం మంచిది. ఈ రకమైన ప్రవర్తన మన సంతోషాన్ని తగ్గించే అవకాశముంది. కన్యారాశివారు సహజంగా మంచివారు కాబట్టి అందరినీ నమ్మాలని అనిపించవచ్చు, కానీ ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మడం సరైంది కాదు. కొంతవరకు దూరం పాటించడం మంచిది. కన్యారాశివారు తమ సంతోషాన్ని పంచుకునే సమయంలో వినయంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఎక్కువగా గర్వపడడం, ఇతరులతో పోల్చుకోవడం వంటి విషయాలు దూరంగా ఉంచాలి. ఎందుకంటే నిజమైన సంతోషమనేది మనలో ఉండాలి, అది ఇతరులను తగ్గించి చూపించడం ద్వారా కాదు.
వినయంగా సరళంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తే అది ఇతరులకు కూడా స్ఫూర్తిగా మారుతుంది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, కన్యారాశివారు కొన్నిసార్లు తమ సంతోషాన్ని మాటల ద్వారా కాకుండా పనుల ద్వారా కూడా పంచుకోవచ్చు. ఉదాహరణకు, తమకు వచ్చిన మంచి అవకాశాన్ని ఇతరులతో పంచుకోవడం లేదా ఎవరికైనా సహాయం చేయడం ద్వారా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేయవచ్చు. ఈ విధంగా పంచుకున్న సంతోషం చాలా గొప్పదిగా మారుతుంది. ఇది కేవలం మనకే కాదు, ఇతరుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. మొత్తానికి కన్యారాశివారు తమ సంతోషాన్ని పంచుకోవడం ఒక కళలా భావించాలి. ఎవరితో పంచుకోవాలి, ఎంతవరకు పంచుకోవాలి అన్నది అర్థం చేసుకోవాలి. సరైన వ్యక్తులను ఎంచుకుని వినయంగా, నిజాయితీగా తమ ఆనందాన్ని పంచుకుంటే అది వారి జీవితాన్ని మరింత సంతోషంగా మారుస్తుంది. అదే సమయంలో నమ్మకానికి అర్హత పొందే వ్యక్తులను దూరంగా ఉంచడం ద్వారా తమ మనస్సును రక్షించుకోవచ్చు. ఈ సమతుల్యతే వారికి నిజమైన ఆనందాన్నిస్తుంది. కన్యారాశివారు సహజంగా శాంత స్వభావం కలిగినవారు, కానీ అవసరమైతే చాలా గట్టిగా నిలబడగలరు. ఈ సమయంలో ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ మనకు స్నేహితులు కాదని, కొందరు బయటకు స్నేహంగా కనిపించినా లోపల విభిన్న ఉద్దేశాలు కలిగి ఉండవచ్చని అర్థం చేసుకోవాలి. కాబట్టి శత్రువులను గుర్తించడం, వారితో సరైన విధంగా ప్రవర్తించడం ఈ దశలో చాలా కీలకం. ఇది కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు, మన మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి కూడా అవసరం. మొదటగా, శత్రువులను ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే, కన్యారాశివారు తమ సహజమైన పరిశీలనా శక్తిని ఉపయోగించాలి. ఎవరు మన విజయాన్ని చూసి నిజంగా సంతోషపడుతున్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అన్నది వారి ప్రవర్తనలోనే తెలుస్తుంది. ఉదాహరణకు, మనం ఏదైనా మంచి విషయం చెప్పినప్పుడు వెంటనే విషయాన్ని మార్చేవారుంటారు, లేదా చిన్నగా తగ్గించి మాట్లాడేవారుంటారు. ఇది ఒక చిన్న సంకేతం. అలాగే మన ముందు ఒకలా, మన వెనుక మరోలా మాట్లాడే వ్యక్తులు కూడా శత్రువుల లక్షణాలను చూపిస్తారు. ఈ రకమైన ప్రవర్తనను గమనించడం ద్వారా ఎవరు మనకు అనుకూలం, ఎవరు కాదు అన్నది అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న కన్యారాశివారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు శత్రువులతో ఎలా ప్రవర్తించాలి అనే విషయానికి వస్తే, మొదటగా భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా అవసరం. ఎవరైనా మనకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వెంటనే స్పందించడం, కోపంతో మాట్లాడడం వల్ల పరిస్థితి మరింత చెడిపోతుంది. కన్యారాశివారు సాధారణంగా లాజికల్గా ఆలోచించేవారు కాబట్టి ఈ సమయంలో ఆ గుణాన్ని మరింతగా ఉపయోగించాలి. శాంతంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకుని స్పందిస్తే మనం ఎప్పుడూ ఒక మెట్టు ముందుంటాము. శత్రువులతో నేరుగా గొడవపడటం కంటే వారిని అర్థం చేసుకుని దూరంగా ఉండడం ఉత్తమమైన మార్గం. ప్రతి విషయానికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక బలమైన సమాధానమవుతుంది. ఎవరో మన గురించి చెడుగా మాట్లాడినా ప్రతిసారీ దానికి స్పందించాల్సిన అవసరం లేదు. మన పనితో, మన ప్రవర్తనతోనే సమాధానమివ్వడం మంచిది. ఇది కన్యారాశివారికి చాలా అనుకూలమైన విధానం. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, తమ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకూడదు. శత్రువులు సాధారణంగా మన బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన వ్యక్తిగత విషయాలు కొద్దిమంది నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే పంచుకోవాలి. ఇది మనకు రక్షణగా ఉంటుంది. కన్యారాశివారు కొన్నిసార్లు ఓపెన్గా ఉండాలని అనిపించవచ్చు, కానీ ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే శత్రువులను ద్వేషించడం కంటే వారిని ఒక పాఠంగా చూడడం మంచిది. ఎవరో మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది మనకు ఒక అనుభవంగా మారుతుంది. అది మనకు మరింత జాగ్రత్తగా ఉండడం నేర్పిస్తుంది. కన్యారాశివారు ఈ అనుభవాలను ఉపయోగించి తమను తాము మరింత బలంగా మార్చుకోవచ్చు. ఈ విధంగా చూస్తే శత్రువులు కూడా మన ఎదుగుదలకు ఒక కారణంగా మారతారు. ముఖ్యంగా ఈ సమయంలో కన్యారాశివారు తమపై నమ్మకం కోల్పోవద్దు. ఎవరో మన గురించి తప్పుగా మాట్లాడినా మన విలువ తగ్గదు. మనం ఏమిటో మనకు తెలుసు. కాబట్టి ఇతరుల మాటలతో మన మనస్సును ప్రభావితం చేయనివ్వకూడదు. మన లక్ష్యాలపై దృష్టిపెట్టి ముందుకు సాగితే శత్రువులు స్వయంగా దూరమవుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరో మనకు హాని చేయాలని ప్రయత్నిస్తే వెంటనే ఆవేశపడకుండా తెలివిగా స్పందించడం కన్యారాశివారికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోపంతో తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా మనకే నష్టం చేస్తాయి, కానీ ఆలోచించి తీసుకునే చర్యలు మనకు రక్షణగా నిలుస్తాయి.
మొదటగా శత్రువులు చేసే చెడిని తిప్పికొట్టడానికి మనస్సును బలంగా ఉంచుకోవాలి. ఎవరో మన గురించి తప్పుగా మాట్లాడినా, మనపై అపోహలు సృష్టించినా వెంటనే దిగులు పడకుండా మనలో మనం స్థిరంగా ఉండాలి. కన్యారాశివారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. వారు లోపల బలంగా ఉండగలరు. ఆ గుణాన్ని ఈ సమయంలో ఉపయోగించాలి. మనం సరిగ్గా ఉన్నామనే నమ్మకం ఉంటే ఇతరుల మాటలు మనపై ప్రభావం చూపవు. ఇది శత్రువుల మొదటి దెబ్బను తిప్పికొట్టినట్టే. తరువాత శత్రువుల ప్రణాళికలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో మనకు ఇబ్బంది కలిగిస్తున్నారు అన్నది గమనించాలి. ఈ పరిశీలన ద్వారా మనం ముందుగానే జాగ్రత్త పడగలుగుతాము. కన్యారాశివారు సహజంగా మంచి పరిశీలకులు కాబట్టి ఈ విషయంలో వారికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరో మనకు వ్యతిరేకంగా ఏదైనా ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తే వెంటనే స్పందించకుండా సరైన సమయం చూసి స్పందించడం మంచిది. ఇంకా ఒక ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే మాటలతో కాకుండా పనులతో సమాధానమివ్వడం. ఎవరో మన గురించి చెడుగా మాట్లాడితే మనం కూడా అదే విధంగా మాట్లాడితే పరిస్థితి మరింత చెడిపోతుంది. కానీ మన పనితీరు, మన నిజాయితీ, మన ప్రవర్తన ద్వారా సమాధానమిస్తే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. కన్యారాశివారు ఈ విధానాన్ని పాటిస్తే వారు గౌరవాన్ని కోల్పోకుండా శత్రువులను ఎదుర్కొనగలరు. అలాగే శత్రువుల వల్ల మనం మన మార్గాన్ని మార్చకూడదు. వారు ఎలాంటి అడ్డంకులు సృష్టించినా మన లక్ష్యాలపై దృష్టిపెట్టి ముందుకు సాగాలి. ఎందుకంటే మనం ఆగిపోతే అదే వారి విజయమవుతుంది. కాబట్టి కన్యారాశివారు ఈ సమయంలో మరింత దృఢంగా ఉండాలి. ప్రతి అడ్డంకిని ఒక ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన సర్కిల్ను జాగ్రత్తగా ఎంచుకోవడం. మనకు మద్దతిచ్చే, మన మంచిని కోరుకునే వ్యక్తులతో ఉండడం చాలా అవసరం. అలాంటివారు మనకు ధైర్యాన్నిస్తారు, అవసరమైనప్పుడు సహాయం చేస్తారు. శత్రువులు చేసే చెడిని తిప్పికొట్టడంలో మంచి స్నేహితుల మద్దతు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కన్యారాశివారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను ఒకసారి పరిశీలించి నిజమైన వారిని దగ్గరగా ఉంచుకోవాలి. ఇంకా ఒక ఆసక్తికరమైన పద్ధతి ఏమిటంటే శత్రువులను పూర్తిగా పట్టించుకోకపోవడం. కొన్నిసార్లు వారు మన స్పందన కోసం ఎదురుచూస్తారు. మనం స్పందించకపోతే వారు నిరాశపడతారు. ఇది కూడా ఒక రకంగా వారిని ఓడించినట్టే. కానీ ఇది ప్రతి పరిస్థితికి వర్తించదు. అవసరమున్నప్పుడు మాత్రమే స్పందించాలి. అవసరం లేనప్పుడు మౌనం పాటించడం మంచిది. కన్యారాశివారు తమ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. శత్రువులు సాధారణంగా మన బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన వ్యక్తిగత విషయాలు అన్నింటినీ అందరికీ చెప్పకూడదు. ఇది మనకు ఒక రక్షణ గోడలా ఉంటుంది. అంతేకాకుండా శత్రువుల వల్ల మనలో నెగటివ్ ఆలోచనలు పెరగకుండా జాగ్రత్తపడాలి. మనం నెగటివ్గా మారితే అదే వారి విజయమవుతుంది. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించాలి. మనకు నచ్చిన పనులు చేయడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. మొత్తానికి కన్యారాశివారు శత్రువుల చెడిని తిప్పికొట్టడానికి కోపం, ఆవేశం కాకుండా తెలివి, సహనం మరియు ఆత్మవిశ్వాసాన్ని ఉపయోగించాలి. పరిస్థితిని అర్థం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనగలరు. శత్రువులు ఎంత ప్రయత్నించినా మనం బలంగా నిలబడితే వారేమీ చేయలేరు. చివరికి నిజం, ధైర్యం మరియు సహనం కలిసి వస్తే విజయం మనదే అవుతుంది. ఈ సమయంలో కన్యారాశివారు తమ జీవితంలో శాంతి, స్థిరత్వం మరియు అదృష్టం పెరగాలని కోరుకుంటే కొంత ఆధ్యాత్మిక దృష్టితో ముందుకు సాగడం చాలా మంచిది. సాధారణంగా కన్యారాశివారు తార్కికంగా ఆలోచించేవారు కాబట్టి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక శక్తిని ఆశ్రయించడం వారికి మానసిక బలాన్నిస్తుంది. ముఖ్యంగా ఈ 2-3 రోజుల కాలంలో దేవతారాధన, చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా వారి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే అనుకోని విధంగా మంచి ఫలితాలు కూడా కనిపించడం ప్రారంభిస్తుంది. అలాగే ఈ సమయంలో హనుమాన్ స్వామి ఆరాధన కూడా చాలా మంచిది. మంగళవారం లేదా శనివారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి దీపం వెలిగించడం లేదా హనుమాన్ చాలీసా చదవడం ద్వారా భయాలు తగ్గుతాయి, ధైర్యం పెరుగుతుంది. కన్యారాశివారు కొన్నిసార్లు లోపల ఆందోళనను అనుభవిస్తారు, కానీ బయటకు చూపరు. అలాంటి సమయంలో హనుమాన్ స్వామి ఆరాధన వారికి మానసిక బలాన్నిస్తుంది.
ఇంకా ఒక చిన్న పరిహారం ఏమిటంటే ప్రతిరోజూ సాయంత్రం ఒక దీపం వెలిగించడం. ఇది ఇంట్లో పాజిటివ్ వాతావరణాన్ని పెంచుతుంది. దీపం వెలిగించడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది ఒక శక్తిని సూచిస్తుంది. చీకటిని తొలగించి వెలుగును తీసుకురావడం అనే భావనతో దీన్ని చెయ్యాలి. ఈ చిన్న అలవాటు కూడా మనస్సులో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. దానం విషయానికి వస్తే కన్యారాశివారు ఈ సమయంలో చిన్న చిన్న దానాలు చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా అన్నదానం చేయడం చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ద్వారా మనకు అపారమైన పుణ్యం లభిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, మన మనస్సుకు కూడా ఒక ప్రత్యేకమైన ఆనందాన్నిస్తుంది. ఈ ఆనందమే నిజమైన సంపద. అలాగే పేదవారికి వస్త్రదానం చేయడం కూడా మంచిది. అవసరంలో ఉన్నవారికి దుస్తులు ఇవ్వడం ద్వారా వారి జీవితంలో చిన్న మార్పు తీసుకురాగలుగుతాము. ఈ దానం ద్వారా మనకు వచ్చే ఫలితం ఏమిటంటే మన జీవితంలో అనుకోని విధంగా సహాయం లభించడం ప్రారంభిస్తుంది. మనం చేసిన మంచి పని మనకు తిరిగి వస్తుంది అనే నమ్మకం బలపడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన దానం ఏమిటంటే విద్యకు సంబంధించిన సహాయం. పుస్తకాలు ఇవ్వడం, చదువుకుంటున్న పిల్లలకు సహాయం చేయడం వంటి పనులు చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది కేవలం పుణ్యమే కాదు, ఒక మంచి భవిష్యత్తును నిర్మించడంలో మన భాగస్వామ్యం అవుతుంది. కన్యారాశివారు సహజంగా సమాజానికి ఉపయోగపడాలని కోరుకునేవారు కాబట్టి ఈ రకమైన దానాలు వారికి మరింత సంతృప్తినిస్తాయి. దానం చేసినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అది హృదయపూర్వకంగా చెయ్యాలి. కేవలం ఫలితాల కోసం కాకుండా నిజంగా సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో చెయ్యాలి. అప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుంది. కన్యారాశివారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోగలరు. చూశారు కదండి, కన్యారాశివారు మరో 2 రోజుల్లో ఎటువంటి 5 శుభవార్తలు వినబోతున్నారు. అలాగే మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన పరిహారాలతో పాటు శత్రువులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.